హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? బాగున్నాం. ఏమండి బాగుందంటే మీ ఎల్లరి పిల్ల వచ్చేసేసింది. మీకు కర్రీ కావాలా? ఏం కర్రీ అనుకుంటున్నారు? చికెన్ కర్రీ లాగే ఉంటుంది, అసలు ముక్క కూడా వదలరండి. ఇంకా చికెన్ అయితే కాదనమాట, చికెన్ తిన్న వాళ్ళకి, చికెన్ తినే వాళ్ళకి అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుందండి. అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి. మీ ఎల్లరి పిల్లకి అయితే భలే భలే నచ్చేసేసిందండి. ఇంకా గిన్నె మొత్తం తుడి చేసుకొని ముక్క కూడా వదలకుండా తినేస్తారండి. చికెన్ ఇష్టం లేని వాళ్ళు, చికెన్ తిన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మటుకి ఇలా కర్రీ ప్రిపేర్ చేయండి అబ్బా. అసలు ఎంత బాగుంటుంది అంటే చూస్తేనే ఎమ్మిగా అసలు నోరు ఊరిపోతుంది కదా. మీరు చూస్తుంటే ఇంకా తినాలనిపించట్లేదా? మరి ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో చెప్పైనా ముందుగా ఒక ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసేసుకోవాలండి. మర్చిపోయారేమో, ప్యాన్ స్టవ్ ముట్టేయండి. అది ముట్టి లేదనుకోండి, గ్యాస్ ఆన్ చేయకపోతే మనం ఇంకే పని చేసినా ఉపయోగం ఉండదు. మీరు మరీ జోకులు ఎక్కువ వేస్తున్నారండి అని అంటున్నారు. మరీనండి. ఇంకా ఆయిల్ వేసేసుకున్నాక కొన్ని లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసేసి కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసేసుకొని కొంచెం వేయించేసుకోవాలండి. ఇంక కొంచెం త్వరగా వేగిపోవాలంటే మనం ఏం చేసేస్తాం, ఉప్పు వేసేస్తాం, తెలుసు కదా మీకు. ఇంకా కొంచెం పసుపు కూడా వేసేసి అనుకోండి, మంచి కలర్ఫుల్గా అయితే వచ్చేసిద్ది మన కర్రీ. ఇంకా అప్పుడే ఫ్రెష్గా పెట్టేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను ఎప్పటికప్పుడే ఫ్రెష్గా పెట్టుకుంటాను అనమాట. మనం ఫ్రెష్గా పెట్టుకుంటే ఏమైందంటే టేస్ట్ కూడా అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా అలానే ట్రై చేయండి మ్యాక్సిమం. ఇంకా కుదరకపోతే మనం చేసేది ఏమీ లేదులే. కానీ ఇంకా నేను కొన్ని మిల్ మేకర్స్ యాడ్ చేశానండి. కొంచెం హాట్ వాటర్లో కొంచెంసేపు నానబెట్టేసుకున్నాను అనమాట. చిన్న చిన్న మిల్ మేకర్లో చాలా బాగుంటాయి. ఇంకా పొటాటోస్ అండి, ఇదేనండి మన చికెన్ కర్రీ. అసలు చికెన్ తిన్న వాళ్ళకి కూడా చికెన్ లాగా ఫీల్ అయిపోతారనమాట. చికెన్ లాగా టేస్ట్గా ఉంటుంది. ఇంకా పొటాటోస్ అయితే ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోండి మంచిగా. ఇంకా వాటిని మిక్స్ చేసేసాక కొంచెం గరం మసాలా పౌడర్ అనమాట, కొంచెం చిల్లీ పౌడర్, ఇంకొక చిల్లీ పౌడర్ అనమాట. ఇది 2 రకాల చిల్లీ పౌడర్స్ వాడతాను నేనైతే మటుకి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి కామెంట్ సెక్షన్లో. కొంచెం రాక్ సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసాక ఇంకా కాడండి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ కర్రీకి. ఇంకా మరి చికెన్ కర్రీలాగే ఉండాలంటే, మరి ఇలాంటి ఫ్లేవర్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మరి ఇలా అయితే ట్రై చేయండి అబ్బా, మర్చిపోకుండా. ఇంకా పెరుగు అది వేసేసుకొని బాగా మిక్స్ చేసేయండి అబ్బా. మీకు ఈ పాటికి కర్రీ చూస్తుంటే నోరు ఊరిపోతుందా లేదా? అబ్బా మేము చికెన్ తినం, ఇలా కర్రీ చేసుకుంటే ఎంత బాగుంటుంది అనమాట. ఇదైతే కసూరి మేతి అండి. అసలు మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట కసూరి మేతి కర్రీలో వేస్తే మటుకి. మీకు ఏమనిపిస్తుంది అబ్బాయి కర్రీ చూస్తే మటుకి? తినాలనిపిస్తుందా లేదా? అనిపిస్తుందా లేదా? ఇన్నిసార్లు అడుగుతున్నాను కాబట్టి మీరు మర్చిపోకుండా చెప్పండి అబ్బా. చాలా బాగుంది కర్రీ అయితే మటుకి టేస్టు. ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేయండి, ఎందుకంటే మరి బంగాళదుంప ఉడికిపోవాలి కదా. ఇంకా అందుకోసమని కొంచెం వాటర్ యాడ్ చేసేసి కొంచెం సేపు ఉడకనిచ్చేసేస్తే కర్రీ అయితే చాలా బాగా రెడీ అయిపోద్దండి. ఇంకా నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనుకుంటా అసలు నాన్ వెజ్ తిన్న ఫీలింగే ఉంటుందండి. అసలు అయితే మనకి అంత బాగుంటుంది అనమాట అసలు. ఇంకా నాన్ వెజ్ కూడా ఒక్కొక్కళ్ళు కొంతమంది కొన్ని రోజులు తినరు అనమాట. వారాలు అయితే ఏమో ఇంకొక నెల మానేస్తాం. అలాంటి వాళ్ళకి కూడా ఇలా నాన్ వెజ్ తినలేదు అయ్యో మనం ఫీల్ అయిపోతున్నాం అనుకోకుండా ఈ పొటాటో కర్రీ ఇలా ట్రై చేయండి అబ్బా. అబ్బా చికెన్ కర్రీకి మళ్ళీ ఉంటుంది. ఫైనల్లీ మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసేస్తే మంచి ఫ్లేవర్తో మంచి టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్.